రామాయంపేట మండల కేంద్రంలో మెదక్ చౌరస్తాలో అంబేద్కర్ విగ్రహం వద్ద బాబు జగజీవన్ రామ్ 33వ వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం టీపీసీసీ రాష్ట్ర కార్యదర్శి చౌదరి సుప్రభాతారావు, మాజీ ఎంపీపీ కాంగ్రెస్ నాయకులు రమేష్ రెడ్డి, అంబేద్కర్ సంఘం నాయకుడు పాతూరు రాజు, బైరంగ్ కుమార్లు మాట్లాడుతూ దళిత జాతిలో పుట్టిన ఆశాజ్యోతి ఆణిముత్యం అన్ని వర్గాల కోసం పోరాటం చేయడం జరిగిందని, ప్రపంచంలోనే ఖ్యాతి గడించిన ఆశాజ్యోతి బాబు జగజీవన్ రామ్ అని, బడుగు బలహీన వర్గాల అభివృద్ధి కోసం ఎంతో కృషి చేసిన మహా గొప్ప వ్యక్తి అని వారు కొనియాడారు. తెలంగాణ రావడం కోసం బాబు జగజీవన్ రామ్ కూతురు మీరా కుమారి పార్లమెంట్ లో తెలంగాణ ఏర్పాటులో స్పీకర్ గా ఉండి ఎంతో సహకారం అందించిన ఘనత ఆ కుటుంబానికి ఉన్నదని, తెలంగాణ ప్రజలు ఆ కుటుంబానికి రుణపడి ఉంటారని వారు తెలిపారు. బాబు జగజీవన్ రామ్ గారి వర్ధంతి జరుపుకోవడం, అంబేద్కర్ గారి చౌరస్తాలో వర్ధంతి జరుపుకోవడం దళిత సంఘాల ప్రతి నాయకులు కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. బాబు జగజీవన్ రామ్ గారు భారతదేశానికి వివిధ మంత్రిత్వ శాఖలకు నిర్వహించేసి మరి భారతదేశంలో దళిత జాతి అణగారిన జాతిలో ఒక ఆణిముత్యంలాగా వెలుగొందినారు. ఆయన డిప్రెస్డ్ పీపుల్స్ కొరకు, పీపుల్ ప్రొటెక్షన్ కొరకు సంస్థను స్థాపించేసి ఎంతో అణగారిన వర్గాల ఉన్నతి కోసం పాటుపడినారు. ఆయన వారసురాలైన మీరా కుమారి గారు తెలంగాణ ఈరోజు మరింత స్వేచ్ఛా జీవితంలో గడుపుతున్నామంటే ఆనాడు ఆంధ్రుల దమనకాండానికి మనం అణచివేతకు గురైన మనము ఈరోజు ఇంత స్వేచ్ఛగా మనం జీవిస్తున్నామంటే మన సొంత రాష్ట్రంలో ఆ రోజు ఆయన గారి పుత్రిక మీరా కుమారి గారు పార్లమెంట్ స్పీకర్గా ఉండి ఎవరైతే ఉన్నారో ఆంధ్ర ప్రాంత ఎంపీల దమనకాండను ఖండిస్తూ మరీ ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొని తెలంగాణ రాష్ట్రాన్ని ఈరోజు మనకు ప్రసాదించిన దాంట్లో ముఖ్య పాత్ర పోషించిన మహనీయురాలు ఆయన గారి కుమార్తె అని చెప్పేసి మేము గర్వంగా చెప్పుకుంటున్నాం. ఇదంతా కూడా మా దళిత నాయకులకు ఆనాడు కాంగ్రెస్ పార్టీ కూడా నాటి నుండి నేటి వరకు దళిత నాయకుల్లో ఎవరైతే ఆలోచన పరంగా కానీ మరి వ్యక్తిత్వంగా మంచి ఉన్న వ్యక్తులందరూ కూడా ఆదరించి అవకాశాలు కల్పించిన పార్టీ కూడా మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. ఇలా దళితులను ఉన్నత స్థాయిలో నిలిపింది కేవలం కాంగ్రెస్ పార్టీ అని చెప్పేసి కూడా మేము గర్వంగా ఫీల్ అవుతా ఉన్నాము. ఇలాంటి మహనీయులకు ఎక్కడున్నా సరే మేమందరం దళిత జాతి మహనీయులు, మా దళిత జాతి బిడ్డలందరం కూడా బహుజన జాతి బిడ్డలను కలుపుకొని వీళ్ళందరూ కూడా కార్యక్రమాలు నిర్వహించుకోవడం కోసం మేమైతే సంతోషంగా భావిస్తూ ఉన్నాము. జై భీమ్, జై భీమ్, జై. అంబేద్కర్ చౌరస్తాలో బాబు జగజీవన్ రామ్ గారి వర్ధంతిని కాంగ్రెస్ పార్టీ దళిత ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. బాబు జగజీవన్ రామ్ గారు ఈ భారతదేశ ఉప ప్రధానిగా తాను ఎన్నో కార్యక్రమాలు ఘనంగా నిర్వహించడం జరిగింది. ఆయనే ఏ శాఖ నిర్వహించినా దానికి పూర్తి న్యాయం చేసిన వ్యక్తి ఎవరైనా ఉంటున్నారంటే ఆయన డాక్టర్ బాబు జగజీవన్ రామ్ మాత్రమే. ఆయనే చేసిన కార్యక్రమాలే ఈరోజు ప్రతి పేద బడుగు బలహీన వర్గాల్లో వాళ్ళు ఈరోజు కూడా కంట్రోల్ రైసు ఆ బియ్యం తింటున్నారంటే ఆయనే చేసిన ఫలితమే. కాబట్టి ఆయన చేసిన ఏ కార్యక్రమం చేసినా ఆయన ప్రతిదీ ప్రజలకు కింది స్థాయి వరకు అందేటట్టు చేశాడు. కాబట్టి ఈరోజు ప్రజల దృష్టిలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కూడా ఆయనను మర్చిపోని వ్యక్తిగా గుర్తిస్తున్నారు. కాబట్టి ప్రతి ప్రజలు మహనీయుని అడుగుజాడలో నడవాలని తెలియజేస్తూ ముగిస్తున్నాను. జై భీమ్, జై భీమ్.